ఇక టాలీవుడ్ లో టగ్ ఆఫ్ వార్ నిర్మాతలు వర్సెస్ కార్మిక సంఘాలు ఎవరి వైపు నుంచి వాళ్ళు రెండు వైపులా తెగేదాకా లాగుతున్నారు. నిర్మాతలే సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారా? కార్మికులే వేతనాల విషయంలో మంకు పట్టుపడుతున్నారా? ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్. ఏదైతేనేం 13 రోజులుగా ఆగిపోయిన షూటింగ్లు ఎప్పుడు రీస్టార్ట్ అవుతాయో తెలియని గందరగోళం. సమ్మె 10వ రోజున ఫిల్మ్ ఛాంబర్లో దిల్ రాజు సమక్షంలో జరిగిన కీలక భేటీ ఏమీ తేల్చలేకపోయింది. పాతవి కొత్తవి కలిపి 4 కండిషన్లు పెట్టి అవి తేలితేనే వేతనాల పెంపు. అప్పటిదాకా ఎవ్వరూ మీడియాతో మాట్లాడొద్దు అని ఒట్టేయించుకున్నారు నిర్మాతలు. కానీ శుక్రవారం కొందరు ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్ పెట్టడంతో కార్మిక సంఘాల్లో కాక రేగింది. వర్కర్స్ కి వ్యతిరేకం కాదు అంటూనే వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ పై సీరియస్ అవుతోంది ఫెడరేషన్. 50 ఏళ్ల నుంచి లేని కండిషన్లు ఇప్పుడు పెడుతున్నారు. కార్మికుల్ని తప్పుతో పట్టిస్తున్నారు. సమస్యను నాంచుతుంది ఎవరు? మీరా మేమా అంటూ ఫార్ అవుతున్నారు. మేము అన్నీ ఒప్పుకుంటాము, మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి, కానీ మాకు ఏం పెంచుతారో చెప్పండి, మేము అదే పోయి పబ్లిక్ చెప్పాలి. కాబట్టి మీరు అది చెప్పకుండా మీరు మమ్మల్ని ఒప్పుకోలేదు అంటే కరెక్ట్ కాదని కూడా చెప్పాము. మేము దానికి కట్టుబడే ఉన్నాం. ఆ మాట చెప్పకుండా వేరే వాళ్ళు డైవర్షన్ చేసుకుంటే వాళ్ళు కాలయాపన చేస్తారని మాకు అర్థమవుతుంది. ఈ ఛాంబర్లో మేము చర్చలు జరపము, మేము పెంచమని వారికి క్లారిటీ ఇస్తే కనుక మా కార్యాచరణ మేము ప్రకటించుకోవడానికి ఉంటుంది. కానీ పొద్దున్న చెప్తాం, రాత్రి చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అంటే ఇంకా మేము కూడా అది మాట్లాడదాని వచ్చాం ఫైనల్గా. 2 వారాల పాటు షూటింగ్ లాగిపోతే ఏ నిర్మాతకైనా బడ్జెట్ పెరిగి నష్టపోవడం ఖాయం. ఇటు డైలీ వేజెస్ మీద ఆధారపడి బతికే సినిమా కార్మికులు పని దొరక్క పూట గడవక ఇక్కట్లు పాలవుతున్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నాం, నిర్మాతలే అందుబాటులో లేరనేది ఫెడరేషన్ వాదన. ఫిల్మ్ ఛాంబర్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూనే కాలం గడిచిపోతోందంటున్నారు. ఇటు ప్రొడ్యూసర్ల పక్షాన ఎటువంటి సానుకూల స్పందన లేదు. మరింత సమాచారం మా ఎంటర్టైన్మెంట్ హెడ్ లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, బంతి ఇప్పుడు ఎవరి కోట్లో ఉన్నట్లు? అంటే ఈ పరిస్థితుల్లో మళ్లీ విడత చర్చలు ఇంకా మొదలవుతాయా? సమ్మె ఎప్పటికీ ముగుస్తుంది? ఛాంబర్ నుంచి పిలుపు రాకపోతే గనక మరి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి యాక్షన్ ప్లాన్ చెప్తానంటున్నారు ఫెడరేషన్ నేతలు. సో నిర్మాతలు ఏమంటున్నారు? 13 రోజులుగా కొనసాగుతున్న ఈ టాలీవుడ్ సమ్మె ఎవరికి వారు ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు అనే ఒక నానుడికి వీళ్ళు విధించిన ఆ 4 షరతులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయంటున్నారు. ఆ 4 షరతుల్లో మొదటగా 2 షరతులు ఏంటి అంటే క్వాలిఫైడ్ ఉన్న టెక్నీషియన్స్ని తెచ్చుకోవచ్చు, అలాగే డాన్సర్స్ ఫైటర్స్ ఇష్యూల్లో ఉన్న వాళ్ళని ఆ రేషియో తగ్గించుకునే విధానం. అంటే ఈ 2 గత 2022లో జరిగిన చర్చల్లో అవి అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ అవి ఇంప్లిమెంట్ కావట్లేదు. దాన్ని ఇంప్లిమెంట్ ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు అడ్డుకుంటున్నారు అనేది నిర్మాతల మొదటి ఆరోపణ. మిగిలిన 2 అంశాలు చూసుకుంటే 6 AM to 6 PM ఒక కాల్ షీట్ ఉంది. దాంతోపాటుగా 9 AM to 9 PM కాల్ షీట్ పెట్టాలనేది నిర్మాతలు చెప్తున్నారు. ఇంకొక కండిషన్ ఏంటంటే సెకండ్ సండే తప్ప మిగిలిన సండేలు మేము హాలిడేసు ఈ 2 రోజుల్లో మేము సింగిల్ కాల్ షీటే ఇస్తాము. ప్రజెంట్ ఇప్పటి వరకు డబల్ కాల్ షీట్ ఇస్తున్నారు సండేస్ కానీ పండగ గవర్నమెంట్ హాలిడేసు పండగ సందర్భాల్లో. ఆ సందర్భాల్లో కూడా సింగిల్ షెడ్యూలే మాత్రమే ఇస్తామనేది నిర్మాతలు చెప్తున్నారు. అయితే డబల్ కాల్ షీట్ లేకుండా మేము దానికి కూడా పనిచేస్తాము. ఈ 4 షరతులకు మేము ఓకే అని ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నారు బయట ప్రెస్ మీట్లో. కాకపోతే వీళ్ళు అంతర్గతంగా చర్చించేటప్పుడు మాత్రం ఆ అంశాలు తర్వాతికి మాట్లాడదాం, మీరు ముందు మాకు వేతనాలు ఎంతవరకు ఏ మేరకు పెంచుతారు, మేము 30% అడిగాము, మీరు కోరిన షరతులన్నీ ఇమ్మీడియట్గా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, దానికి అనుగుణంగా మీరు ఎంత వేతనం పెంచుతారనేది ముందు చెప్తే మా కార్మికులతో చర్చించిన పిదప మేము దానికి ఎంతవరకు అంగీకారం అనేది తెలియజేస్తాము అంటూ కార్మిక నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ 2 రోజుల్లో కనుక రేపు ఎలాగూ హాలిడే కాబట్టి రేపు ఎలాంటి చర్చలు ఉండవు. సోమవారం ఒకవేళ వాళ్ళు కార్యాచరణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిర్మాతలు ట్రేడ్ యూనియన్ నాయకులను కనుక చర్చలకు పిలవకపోతే మంగళవారం మా కార్యాచరణని ప్రకటిస్తామంటూ ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం వాళ్ళకి అన్ని షరతులకి ఒప్పుకుంటే మేము ఎలాంటి వేతనాలు ఇవ్వడానికైనా మేమంటూ ఒక వేతనాలు నిర్ణయించుకున్నామో ఆ వేతనాలని మాత్రం కంప్లీట్గా మేము వాళ్ళకి అందజేస్తాము. ఇలా
షూటింగ్ ఆపుకొని ఇలా చర్చలు చేయటం అనేది కరెక్ట్ కాదు. షూటింగ్ ఆపకుండా మిగిలిన సినిమాలకి ఇబ్బంది కలగకుండా వీళ్ళు చర్చల ధోరణి ప్రకటించుంటే ఈ పాటికి ఎప్పుడో అయ్యేది అనేది ఎప్పుడో ఈ సమస్య సాల్వ్ అయ్యేది నిర్మాతలు చెప్తున్న వాదన. చూద్దాం మరి సోమవారం వరకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందా, లేదు మంగళవారం కార్మికులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా అనేది ఈ టైంని బట్టి మనం వేచి చూడాల్సిందే. ఎస్ లక్ష్మీనారాయణ.